దేహం, ఇవన్నీ కూడా ఎన్నో సందేహాలు మనకున్నాయి. వీటన్నిటి కూడా శాస్త్రాల్లో స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నారు. సో ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎప్పుడైతే ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకుంటామో, రేపు గురుతత్వం గురించి మనం చర్చిస్తాం. అసలు ప్రామాణికమైనటువంటి గురువు ఎవరు, ఆయన ఇచ్చేటువంటి సందేశం ఏ రకంగా ఉండాలా. సో స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, పోస్ట్ మ్యాన్ లాంటి వాడు గురువు. పోస్ట్ మ్యాన్ మనకొచ్చిన లెటర్ని యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి మనకి ఇస్తాడనమాట. పుత్రుడు పుట్టాడు అని ఉంది, ఒక్క పదం పోయాడు అని మారిస్తే ఆనందం బదులు ఏడుస్తూ కూర్చోవాలన్నమాట. భగవంతుడు ఇచ్చిన సందేశం ఏంటి అంటే మానవాళికి మార్గదర్శకం, మనందరూ ఆనందంగా జీవించాలని భగవంతుడు మనకు సందేశం ఇస్తున్నాడు. ఆ శాస్త్రాన్ని గురువు తన స్వార్థం కోసం చేర్పులు మార్పులు చేయకుండా యథాతథంగా శిష్యుడికి బోధించేవాడే నిజమైన ప్రామాణిక గురువు. ఆ తత్వం గురించి రేపు మనం చర్చిస్తాము. సో మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ యొక్క భౌతిక జగత్తులో స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, రైల్వే ట్రాక్ అంటే 2 పట్టాలు ఉంటాయి. ఆ 2 పట్టాలు ఉన్నప్పుడే ట్రైన్ స్మూత్గా వెళ్తుంది. మన జీవితానికి కూడా భౌతికం ఆధ్యాత్మికం 2 ఉన్నప్పుడే ఈ వాహనం కూడా స్మూత్గా నడుస్తుంది. ఈరోజు మానవ సమాజంలో అన్ని అసమతుల్యాలకు కారణం ఏంటి అంటే మనం ఆధ్యాత్మిక చింతనను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశాం. దానివల్ల ఈరోజు మనిషి రకరకాల సంక్షోభాల్ని ఎదుర్కొంటూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే అది ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మనం పీస్ఫుల్గా మన యొక్క జీవితాన్ని గడపగలము. ఎందువల్లంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచాలి. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మనసును దేనితో పోలుస్తున్నారు, కోతితో పోలుస్తున్నారు. ఒట్టి కోతి కూడా కాదు, దీనికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కళ్ళు దాగుందంట, దానికి పైన పిచ్చి పట్టుందంట, దానికి పైన కాలుకు ముళ్ళు గుచ్చుకొని ఉందంట. అటువంటి కోతితోటి మనసును పోలుస్తూ ఉన్నారు. సైన్స్ కూడా చెప్తుంది, నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట మనసుకి. అంత వేగంగా అర్జునుడు చెప్తున్నాడు, గాలినైనా నేను ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. సో భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడంటే మనసు ఈ శరీరం అనేటువంటి రథానికి కళ్ళెం లాంటిది అన్నాడు. స్టీరింగ్ మన భాషలో చెప్పాలంటే స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండాలి, కానీ స్టీరింగ్ కంట్రోల్లోకి డ్రైవర్ వెళ్ళిపోయి అదే తిరిగితే మనం అటు తిరిగితే యాక్సిడెంట్లు అయిపోతుంది. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే ఆ స్టీరింగ్ని డ్రైవర్ కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా చేస్తుంది అనమాట. అప్పుడే మన యొక్క ప్రయాణం సాఫీగా స్మూత్గా సాగేదానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక చింతన ఓన్లీ బ్రాహ్మణులకో, ఊళ్ళో పూజారులకో, ఆశ్రమాల్లో ఉండే సాధువులకో కాదు. ప్రతి ఒక్క వ్యక్తి వాడి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన, భగవద్గీత జ్ఞానం ఎవరో సన్యాసికి చెప్పలేదు భగవంతుడు. బాధ్యత కలిగినటువంటి క్షత్రియుడైన అర్జునుడికి చెప్పాడు. గృహస్థ జీవితం ప్రహ్లాదుడు చెప్తాడు, గృహమందకూపం, లోతైన నీళ్లు లేని చీకటి బావంట గృహస్థ జీవితం. ఎన్నో బాధలు. ఒకసారి ఒక శిష్యుడు అడిగాడు నన్ను, గురుగారు పెళ్ళెందుకు అంత గ్రాండ్గా చేస్తారు అని చెప్పన్నాడు. నేను చెప్పాను, నాయన జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజు నాయన ఆయనకి, అందుకని చెప్పి గ్రాండ్గా చేస్తారు. లైఫ్లో అది ఇంకా లాస్ట్ గ్రాండ్ రోజు అనమాట, ఇంకా వాడి జీవితంలో గ్రాండ్నెస్ ఉండదు. సో అందుకని అంత గ్రాండ్గా చేస్తారు. సో గృహస్థ జీవితం మ్యాక్సిమం కలియుగంలో గృహస్థులు మరి ఆ జీవితంలో రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని మనం ఫేస్ చేయాలా అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనం ఎట్లా నైపుణ్యంతో ఆ సిచ్యుయేషన్స్ని ట్యాకిల్ చేసి మనం ముందుకు వెళ్ళాలా అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకు ఉపయోగపడుతుంది. సో ఇంతకు ముందు ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారు అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వల్లే వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వారు. అందువల్ల స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్గా వాడుతూ ఉన్నారు. ఆ పుస్తకాలు చదివి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సన్మార్గంలో నడుస్తూ ఉన్నారు. మీరు కూడా 1, 2 గ్రంథాలు తీసుకుని వెళ్ళండి. ఈ 2 రోజుల తర్వాత ఈ ప్రోగ్రాం కొంతమంది భక్తులు ఆదివారానికి కూడా ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఈరోజు పర్మిషన్స్ తీసుకున్నారు మన వాళ్ళు వెళ్ళి. సో ఆదివారం కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. 3వ తేదీతో ఎండ్ అవ్వట్లేదు. సో రేపు ఎల్లుండి కూడా
2 రోజులు ఇంకొన్ని విషయాలు మనం చర్చిస్తాం. అయితే మేము వెళ్ళిపోయిన తర్వాత మాయా అపహృత జ్ఞాన, ఈ యొక్క జ్ఞానాన్ని మాయ అపహరించేస్తుంది. ఇంత మనం వింటాం, బయటికి వెళ్తే ఒక సినిమా వాల్ పోస్టర్ చాలు, ఒక వంకర అన్నట్టు మన చైతన్యం వంకర తిరిగిపోతుంది. సో అది స్టడీగా ఉండాలా అంటే రెగ్యులర్గా సత్సంగం అనేది అవసరం, సాధన అనేది అవసరం. వీటికి మీకు ఉపయోగపడేదానికి స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు ఒక్క పేజీ రోజుకు చదివినా ఎంతో ప్రశాంతంగా మీరు రోజు గడపగలరు. అంత మార్గదర్శనం ఇచ్చేటువంటి సందేశం ఆయన గ్రంథాల్లో ఉంది. ప్రతి ఒక్కరూ 1-2 పుస్తకాలు తీసుకొని వెళ్ళండి, చదవండి. సో స్వామి ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మీద స్టేట్ వైడ్ ఒక కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేశాం. లాస్ట్ మంత్ 30,000 మంది విద్యార్థులు దాంట్లో పాల్గొన్నారు. వాళ్ళకి రేపు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఈవినింగ్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వారికి ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000. డిస్ట్రిక్ట్లో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీ 3 ఉన్నాయి. సో 3 కేటగిరీలు, హై స్కూల్ కేటగిరీకి 1,75,000, 50,000 ప్రైజ్లు, కాలేజ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. రేపు ప్రవచనం తర్వాత వాళ్ళు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు, వాళ్ళకి ప్రైజెస్ కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ప్రిన్స్ గ్రూప్ ద్వారా రాధాకృష్ణుల యొక్క తత్వం మీద కొన్ని డ్యాన్స్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా నిన్న చక్కగా ప్రదర్శించారు. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి ప్రభుపాదుల వారు ఈ యొక్క తత్వాన్ని ప్రపంచం అంతా కూడా ఇచ్చారు. మీరు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని మీ జీవితాల్లో మార్పు తెచ్చుకొని, మేము ఫాల్స్ ప్రామిస్ చేయం, ఏదో మీరు సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది అది ఇది. మన నడవడికలో మార్పు రానంత వరకు మనకేం మంచి జరగదు. ఆధ్యాత్మిక చింతన దేనికి అంటే మన నడవడికలో మార్పు తెచ్చుకునేదానికి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకు ఉపయోగపడుతుంది. ప్రతినిత్యం కూడా నామాన్ని కూడా జపించండి. మంత్ర అంటే అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. బట్టలు మార్చిపోతే రోజు ఉతుక్కుంటాం, ఉతుక్కోకపోతే దుర్గంధం కొడుతుంది, మార్చిపోతాయి. మనసు కూడా మార్చిపోతూ ఉంది, రకరకాలు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఆ చెత్త అంతా మనసులో ఉంటే మనల్ని అది చెత్త మీదకు, చెడు మీదకు ప్రేరేపణ కల్పిస్తూ ఉంటుంది. సో అందువల్ల మనసులో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు కడిగేసుకునే విధానమే మంత్ర జపం. అంటే మనసు, ప్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. తపస్సులు, యజ్ఞ యాగాదులు, విగ్రహారాధన ఇవన్నీ చేసే ఓపిక మనకు లేదు కలియుగంలో. కలియుగంలో ఓర్పు సహనం తక్కువ. ఏదో కష్టపడి ఒక 3/4 గంట ప్రవచనం వినాలంటే చాలా కష్టం. తుకారాం బాబా ఒకసారి 6 గంటలకు ఉపన్యాసం మొదలుపెట్టాడండి. ఇంతకుముందు మహాత్ములు కళ్ళు మూసుకొని భగవత్ లీలలు చూస్తూ ఉపన్యాసాలు చెప్పేవారంట. ఆయన రాత్రి 12 దాకా తన్మయత్వంలో ఉపన్యాసం చెప్తూనే ఉన్నారండి. రాత్రి 12 గంటలకు కళ్ళు తెరిస్తే కొంతమంది కొంతసేపు విన్నారు, తూగారు, లేచారు, వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి అట్లాగే గుడ్లు మెట్టుకుని చూస్తున్నాడంట. తుకారాం బాబా అన్నాడంట, బా ఏం భక్తుడు అయ్యా నువ్వు, రాత్రి 12 గంటల వరకు ప్రవచనం చెప్తున్నాను విన్నావంటే నువ్వు సామాన్యమైన భక్తుడు కాదు, అది ఇది పొగుడుతున్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నాడన్న. ఏమయ్యా, ఎంత ఓపికగా విన్నావు కదా, అపార్థం అంటావు ఏంటి అంటే, నేను దేనికి కూర్చున్నానో మీకు తెలియదు. మిమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు నా శాలువ వేసి మిమ్మల్ని కూర్చోబెట్టారు, మీరు ఉపన్యాసం ఎప్పుడు ఆపేస్తారా, శాలువ ఎత్తుకొని పోదామని చెప్పి ఇచ్చేస్తున్నాను, నాకేం ఆధ్యాత్మికమైన ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఆ రకంగా చెడు విషయాలకి చాలా ప్రాముఖ్యతలు ఇస్తాం, మంచికి కలియుగంలో ప్రాముఖ్యతనివ్వం మనం. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇస్కాన్ విశ్వవ్యాప్తంగా ఈ యొక్క అసమతుల్యమైనటువంటి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చి వ్యక్తులు శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ప్రపంచం అంతా ప్రయత్నం చేస్తుంది ప్రచారం ద్వారా. మీరందరూ కూడా ఈ 3వ తేదీ 4వ తేదీ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ